బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఈ నెల 12న మున్సిరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ప్రోటోకాల్ ఉల్లంఘించి కార్యక్రమం నిర్వహించారని స్థానిక కార్పొరేటర్ మండిపడ్డారు. దీంతో అట్టి అభివృద్ధి పనులకు నరసింహారెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ ఎలా పనులు ప్రారంభోత్సవం చేస్తారని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. స్పాట్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ కి తరలించారు. అయితే అరెస్ట్ చేస్తున్న క్రమంలో గులాబీ పార్టీ నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్పొరేటర్ గారికి సమాచారం ఉన్నా గానీ ఆ ఇన్స్పెక్టర్ గారు మన వెటకారంగా మాట్లాడిందని చెప్పి ఆయన ఇనాగ్రేషన్ రాకపోగా అదే ఇనాగ్రేషన్ లను మళ్ళీ ఈరోజు చేయనికపోతే మా కార్యకర్తలు నిరసన తెలుపుకోకపోతే హయత్ నగర్ కు సంబంధించిన ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించి గలీజ్గా తిట్టుకుంటూ మా వాళ్ళని తీసుకుపోయి లోపడేసి అరెస్ట్ చేసి తొక్కి ఇది తీసుకొచ్చి గతంలో అంతకన్నా ముందు కూడా ఒక గంట సేపు బిఫోర్ కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇదే నిరసన వ్యక్తం చేస్తే మా వాళ్ళని సపరేట్ చేసి ఒక దిక్కు పెట్టి మీరు నిరసన వ్యక్తం చేసుకుంది వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి చెప్పడం, అది సాఫీగా జరగడం. మళ్ళీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాగానే నీ పేరేంది అని చెప్పి పేర్లు అడిగి ఆ ముగ్గురు పేర్లు తెలుసుకొని మరి రఘువీర్ అనుకోండి లేకపోతే నాగరాజు, జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళు కొట్టి వాళ్ళ మీద బట్టలు చింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ చేయడం.